ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. భాగ్యం, ఎప్పుడు గలగల మాట్లాడేదానివి మౌనంగా ఉన్నావేంటి? కాశీ యాత్రలకు వెళ్ళిన అత్తయ్య గుర్తొచ్చిందా? అవును పార్వతి, అమ్మ లేకపోయేసరికి ఏదో వెల్తిగా అనిపిస్తుంది. నా మొహం మండ. వచ్చేస్తుందిలే భాగ్యం పిన్ని, హ్యాపీగా భోంచే. డాడ్, ఈ మధ్య ఆర్డర్స్ బాగా పెరిగాయి. ఆఫీస్కి కొత్త మిషనరీ కొనాలన్న థాట్ ఉంది. మీరేమంటారు? వెరీ గుడ్ శ్రీ. కానీ ఇంతకుముందు ఆర్డర్స్ పెరగపోవడానికి ఇప్పుడు పెరగడానికి రీజన్స్ ఏంటి శ్రీ? కార్తిక్ వాళ్ళు సప్లై చేస్తున్న మెటీరియల్ క్వాలిటీ చాలా బాగుంది. దానికి సంబంధించిన మార్కెటింగ్ కూడా వీణ బాగా చూసుకోవడంలో హెల్ప్ చేస్తుంది. సో పెరిగిన డిమాండ్కి తగ్గట్టు సప్లై చేయాలంటే మిషనరీ సరిపోదు. ఓకే, కొనండి. శభాష్ పెద్దలుడు, అక్కడ మీ అత్తగారి కంపెనీని, ఇటు మన కంపెనీని బేషుగ్గా నడిపిస్తున్నావు. శ్రీ కష్టంతో కంపెనీ ఇంకా పెద్ద స్థాయికి చేరుకుంటుంది భాగ్యం. పెద్ద స్థాయి కాదు పార్వతి, నెంబర్ 1 పొజిషన్కి తీసుకొస్తాడు. ఆ నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ డాడ్. ఎస్, వీణ పాదం తొక్కిన వెనక్కి తీలేదంటే నా టచ్కి బెండేనట్టే. ఇంకా పండగే నాకు. రిషి, నువ్వు కూడా పని మీద దృష్టి పెట్టు. నిన్ను కూడా అందరూ మెచ్చుకోవాలి, అది నేను చూడాలి. దృష్టి పెట్టాను అత్తయ్య, తొందరలోనే గుడ్ న్యూస్ చెప్తాను. నొప్పి. అలా తొక్కేసావేంటే? కొంచెమైనా కామన్ సెన్స్ లేదా? అది లేనిది నీకు, నాకు కాదు. ఏయ్, తొక్కడం ఏంట్రా? వేణ ఇక్కడే ఉంది కదా రిషి, ఎప్పుడు తొక్కింది, ఎలా తొక్కింది? ఇప్పుడే తొక్కింది అత్తయ్య. కొంచెం ఉంటే నా వేలు పీస్ పీస్ అయ్యేది. కరెక్ట్గా చెప్పావు. పెద్దవాళ్ళు పక్కనున్నారన్న ధ్యాస లేకుండా బిహేవ్ చేస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. ముందు డీసెన్సీ నేర్చుకో. వీణ, ఇప్పటికేమీ అనకు. చూడండి అత్తయ్య, నా మట్టుకు నేను బుద్ధిగా ఉంటే నా కాలు గోకుతో ఇబ్బంది పెట్టాలని చూశాడు. ఇలాంటివి బయటికి చెప్తారా వీణా? చెప్పకుండా గొప్ప పని చేశాడని లోపల పొంగిపోవాలా పిన్ని? తను అలా చేయడం మీరు చూసుంటే మా గురించి చీప్గా అనుకునేవాళ్ళు కాదా? అప్పుడు నాకు తల కొట్టేసినట్టుండదా? వీణ, ఇంకా వదిలేయమ్మా. ఎన్నిసార్లు వదిలేయాలి మావయ్య? ఆఫీస్కి వెళ్తే మా బాబుతో కనెక్షన్ ఉందని మాట్లాడుతూ హెరాస్ చేస్తాడు. ఇంట్లో ఇలా చేస్తాడు. ఎన్నని సర్దుకుపోవాలి? ఎంత కాలమని సర్దుకుపోవాలి? చాలే వీణా, భర్త సరసమాడాడు, ఆ మాత్రం దానికి ఇలా పడి పరువు తీయాలా? ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది పిన్ని. లిమిట్ దాటితే నువ్వైనా ఇలాగే అరిచి నీ కోపాన్ని చూపిస్తావు. రిషి, ఎందుకు ఇలా తయారయ్యా?
ఆఫీస్లో నువ్వు ఎండి గారు అబ్బాయివి. అక్కడ కూడా ఇంటి విషయాలు చర్చకి తెచ్చి అందరికీ ఇంటి గుట్టు తెలిసేలా చేస్తావు. అది పద్ధతేనా? వీణా, రిషికి కొంచెం ఆవేశం ఎక్కువని నీకు తెలుసు కదా. పోను పోను సర్దుకుంటాడు. ఇప్పటికేమీ అనకు. తనేమైనా స్కూల్కి వెళ్లే అబ్బాయి అత్తయ్య? అవకాశాలు ఇచ్చి సర్దుకుంటాళ్లే అని అనుకోవడానికి? తనకి పెళ్ళయింది, ఒక సంసారం ఉంది, బరువు బాధ్యతలు ఉన్నాయని హుందాగా నడుచుకోకపోతే ఎలా? అదే బావగారున్నారు, ఇలాంటి పనులు అందరి ముందు ఏ రోజైనా చేశారా? మనం చూసామా? అది డీసెన్సీ అంటే, అది గౌరవంగా ప్రవర్తించడం అంటే. ఇంకోసారి ఇలాంటి తలతిక్క వేషాలేసావంటే సహించును. మైండ్ ఇట్. రే ఫూల్, మరి ఇంత చీప్గా బిహేవ్ చేస్తావేంట్రా? ఏంటి చీపలుడు? మొన్న అక్కడ కార్తీక్తో కలిపి తనని అలా అన్నాడన్న అక్కసుతోనే ఇదంతా చేసింది. అది తెలుసా నీకు? లేకపోతే ఏ భార్య అయినా మొగుడు సరసం ఆడితే ఇంతలా పరువు తీయటం ఎక్కడా చూడలేదు. నా మొహం మండా. అత్తయ్య, ఇక ఆపుతావా? ఇడియట్, టూ మచ్ చేస్తున్నాడు. కుక్కతో ఒక వంకర పోదన్నట్టు వీడి బుద్ధి కూడా మారదు. నేను భర్తను అనుకున్నావా? రోడ్డు మీద వెళ్ళేవాడిని అనుకున్నావా? కాలు టచ్ చేస్తే పెద్ద సీన్ క్రియేట్ చేసి అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? జస్ట్ ఇది శాంపుల్. దీనికే ఫీల్ అయితే ఎలా? ముందు ముందు ఇంకా జరుగుతాయి. ప్రిపేర్డ్గా ఉండు. షట్ అప్. నువ్వు ఇలా ఇన్సల్ట్ చేస్తే నేను సైలెంట్గా ఉంటాను అనుకున్నావా? నెవర్. ఏం చేస్తావు? ఏం చేస్తావు? అమ్మ వాళ్ళ సపోర్ట్తో రెచ్చిపోతున్నావు. చెక్ పవర్ వచ్చాక కొమ్ములు వచ్చాయి, వాటిని విరిచేస్తా. తప్పులు చేస్తున్న డాడ్ మొహం చూసి గొడవలు ఎందుకని నిన్నేమీ అనట్లేదు. లేదంటే నువ్వు మా బావని నన్ను టార్గెట్ చేసి నిందలేసినప్పుడే మరోసారి నీ క్యారెక్టర్ ఏంటన్నది ప్రూవ్ అయిపోయింది. నేను కూడా సరస్వతి అత్తయ్య కోసం నీ మీద యాక్షన్ తీసుకోవట్లేదు. లేదంటే ఇలా నా ముందు నిలబడేవాడివి కూడా కాదు. నన్నేదో చేస్తావని కలలు కంటున్నావు. రిషి ఇక్కడ ఏమీ చేయలేవు, బాధపడుతూ ఉండడం తప్ప. నీకు చేతనైతే నీ టాలెంట్ చూపించి డెవలప్ అవ్వు. అంతేకాని నన్ను టార్గెట్ చేస్తే మాత్రం అత్తపాతాళానికి పోతావు. ఇంకా పైకి కూడా రాలేవు. హే, మర్యాద లేకుండా మాట్లాడకు వీణా. నా ఈగోని హర్ట్ చేస్తే నీకు మనశ్శాంతి లేకుండా చేస్తా. రెస్పెక్ట్ మనుషులకి ఇస్తారు. అంటే నేను మనిషిని కాదా? అవునని నేను అన్ను. వీణా, నన్ను పాత రిషిని చేయకు. నాలో రాక్షసుని బయటకు వచ్చేలా చేయకు. నీ లిమిట్స్ని క్రాస్ చేయకుండా జాగ్రత్తగా ఉండు. భరిస్తున్నాను కదా అని రెచ్చిపోతున్నావు. ఆ మాట అనాల్సింది నేను. నువ్వు బుద్ధిగా ఉండకపోతే ఏం చేయాలో అదే చేస్తాను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? కేసని భయపెడుతుంది కానీ అంత సాహసం చేయదనుకున్నావా? ఏం చేస్తావు? పోలీసులకు ఫోన్ చేస్తాను. రిషి, దగ్గరకు రాకు. రిషి, నిజంగా దగ్గరకు రావద్దు. చెయ్యి. డైల్ చేస్తాను. ఇదిగో 100కి డైల్ చేస్తున్నా.
రిషి బయట పడుకున్నాడేంటి? వీణకి కోపం ఇంకా తగ్గలేదన్నమాట. రిషి, రిషి, ఇంకా పడుకోలేదమ్మా? నువ్వేంటి ఇక్కడ పడుకున్నావు? వీణ కోపం ఇంకా తగ్గలేదమ్మా. తనని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఇక్కడ పడుకున్నాను. సరే పద, నేను మాట్లాడతాను. పర్లేదమ్మా, ఇక్కడే పడుకుంటా. రిషి, నువ్వురా. అత్తయ్య, ఇలా వచ్చారు? రిషి బయట పడుకున్నాడేంటి? తనకి కోపం ఇంకా తగ్గలేదమ్మా. నేను బయట పడుకుంటాను. ఆగు రిషి, మీ మధ్య ఏం జరుగుతుంది వీణ? భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలున్నా 4 గోడల మధ్య ఉండాలి, కానీ అందరి ముందు బయట పడకూడదు. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే తప్పుగా అనుకుంటారు. అది కాదత్తయ్య. మాట్లాడుకు వీణ. ఎప్పుడైతే 4 గోడల మధ్య ఉండాల్సిన విషయం గది దాటిందో అప్పుడే వాళ్ళ మధ్య ఉన్న బంధం బలహీనపడ్డట్టు లెక్క. దొరికిన ప్రతి అవకాశాన్ని వాడుకొని నన్ను ఇన్సల్ట్ చేస్తుంది. రిషి, నువ్వాగు. నువ్వు చేశావని వీణ, వీణ చేసిందని నువ్వు ఇలా గొడవలు కక్షలు పెంచుకుంటూ పోతే మీ కాపురం ఏమవుతుంది? ఒకరి జీవితంలో మనం ఎంత ముఖ్యం అనేది వాళ్ళు మనకు కేటాయించిన సమయాన్ని బట్టి, మాటల తీరును బట్టి తెలుస్తుంది. అలాగే మీరు ఎప్పుడూ గొడవలు పడుతూ ఇలా దూరంగా ఉంటే మీ మధ్య మరింత దూరమే పెరుగుతుంది తప్ప ప్రేమ పెరగదు. భర్త నిజమైన ప్రేమ చూపిస్తే భార్య కన్న తల్లిదండ్రుల్ని కూడా మర్చిపోతుంది. రిషి, నువ్వు వీణని ప్రేమించాలని చూడు, కానీ ద్వేషించాలని చూడకు. భార్యాభర్తలు అంటే ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒకరికొకరు తోడుగా ఉంటూ ప్రయాణం సాగించాలే, కానీ చిన్న చిన్న మనస్పర్ధల వల్ల వదిలేసి వెళ్ళిపోకూడదు. వీణ, నీ కాపురం బావుండేలా చూసుకో. రిషి, నువ్వు కూర్చొని నిదానంగా మాట్లాడుకోండి. మాటలతో యుద్ధాలు పుట్టించొచ్చు, అవే యుద్ధాల్ని ఆపనూ వచ్చు. నువ్వే కొంచెం చూసుకొని నడుచుకో. తలుపేసుకో వీణ. అత్తయ్య, ఆగండి. వీణ, ఇంకా పడుకోలేదా? అత్తయ్య, మీరు రిషి వీణలతో మాట్లాడిందంతా నాకు తెలుసు. వీణ పైకి కనిపిస్తున్నంత మంచి మనిషి కాదత్తయ్య. అత్తయ్య వచ్చి చెప్పిందని ఎక్స్ట్రాలు చేయాలని చూస్తే గుర్తుందిగా. నిజమత్తయ్య. నువ్వెంత కవరింగ్ చేసి నన్ను భయపెట్టాలని చూసినా ఐ డోంట్ కేర్. ఎందుకంటే నాకు పార్వతమ్మ సపోర్ట్ ఉంది.
నాకేం చెప్పొద్దు వేదా. ఇందాక గది బయట పడుకున్నాను, ఇప్పుడు గదిలో పడుకోబోతున్నాను. ఇది నాకు నా లైసెన్స్. నీకిష్టం లేకపోయినా ఏదో ఒక్క రోజు నిన్ను నాదాన్ని చేసుకుంటాను. అప్పుడు నువ్వు కూడా కాదనలేని స్థితికి తీసుకొస్తాను. నువ్వు శ్రీ ఎలా అన్యోన్యంగా సంతోషంగా ఉన్నారో వీణా రిషులు కూడా అలాగే ఉండాలని ఆశపడుతున్నాను. కానీ నువ్వేం చేస్తున్నావంటే వీణ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నావు. సాటి కోడళ్లుగా మీలోనూ పైకి చెప్పుకోలేని మనస్పర్ధలుండొచ్చు. అంత మాత్రాన వీణ మీద అంతలా అనడం కరెక్ట్ కాదు. ఒకసారి నేను చెప్పేది వినండి అత్తయ్య. నువ్వు చెప్పిన మొదటి మాటలోనే నీ ఉద్దేశం ఏంటో, నువ్వేం చెప్పబోతున్నావో అర్థం చేసుకోగలను వేదా. ముందు వీణా రిషిలు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలో అది ఆలోచించి మంచి సలహా ఇవ్వు. అంతే తప్ప మరొకసారి వీణ జీవితం గురించి ఫిర్యాదు చెయ్యొద్దు. వీణ కాపురం అలజడిలో ఉంది. వీణ మీద వేద ఉద్దేశం ఇలా ఉంటుందని నేను కలలో కూడా అనుకోలేదు. ఇది ఇలాగే జరిగితే అందరూ గొడవలు రోడ్డు మీదకి తెచ్చుకునేలా ఉన్నారు. మీనాక్షి, వస్తానే. ఇక్కడింకా నాకు కొన్ని రోజులు పనుంది, అది చూసుకుని వచ్చేస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. మళ్ళీ కాల్ చేస్తాను, నువ్వు ఉండు. అల్లుడు, రాత్రి నీ భార్య సునామీలాగా నీ మీద విరుచుకుపడింది కదా. అయినా సరే తెల్లారేలోపే నువ్వెంత హుషారుగా ఉన్నావు. ఏం జరిగింది? అంతేలే, మీరు గొడవ పడ్డాం, నేనేం జరుగుతుందోనని కంగారు పడ్డాం. తెల్లారేసరికి రుణమాఫీ అన్నట్టుగా మీరు కలిసిపోవడం మామూలేగా. ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళి వస్తుంది? వీణా, అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చేసావా? బయటికి వెళ్ళే పనేం లేదు కదా? వెళ్ళాలత్తయ్య. శ్రీబాబు గారు ఫ్యాక్టరీలో మిషనరీ కొనడానికి 50 లక్షలు డ్రా చేసుకుని రమ్మన్నారు. బ్యాంక్ నుంచి ఆ డబ్బులు డ్రా చేసి ఇంట్లో పెట్టి వెళ్దామని వచ్చాను. నేను 10 లక్షలని అడిగితే కంపెనీ రూల్స్ అని పైసా కూడా ఇవ్వలేదు. కానీ తనకి చెక్ పవర్ ఉందని 50 లక్షలు తెచ్చింది. అంతే అల్లుడు, సంపాదన లేని మొగుడికైనా రూలింగ్ లేని నాయకుడికైనా పవర్ ఉండదు. నీ పరిస్థితి అంతే. సరే, నేను వెళ్ళి కాఫీ కలుపుకొని వస్తాను. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అత్తయ్య. ఇందాక బ్రీఫ్ కేస్ ఇక్కడే పెట్టెళ్ళాను, ఇప్పుడు కనబడట్లేదేంటి?
ఎవరు తీసుంటారు? ఏంటమ్మా మీనా? ఇందాక తెచ్చిన బ్రీఫ్ కేస్ కనిపించడం లేదు అత్తయ్య. బ్రీఫ్ కేస్ మాయమైపోవడం ఏంటి? నీ రూమ్ లోకి ఎవరైనా వచ్చారా? నేను లోపలికి వెళ్ళాక ఎవరొచ్చారో తెలీదు, కానీ దొంగతనం మాత్రం చేశారు. బీరువాలో పెట్టావేమో, 1కి 2 సార్లు చూసుకో. చూడు వేద, చూడు. నేను అబద్ధం చెప్తున్నానేమో మీకే తెలుస్తుంది. నువ్వు డబ్బు తెచ్చేటప్పుడు ఇంట్లో ఎవరెవరున్నారు? మరి ఇక్కడికి రిషి ఎందుకు రాలేదు అత్తయ్య? దొంగతనం చేశాక దొంగ దొరకకూడదు కాబట్టి బయటికి వెళ్ళిపోయాడు.